రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెంచి తమకు న్యాయం చేసిందని ఖమ్మం జిల్లా కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కార్మికుల వేతన సవరణ చేయాల్సి ఉండగా బీఆర్ఎస్ సర్కార్ ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతిగా మారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు కార్మికులకు కార్మిక సంఘాల నేతలతో అప్పటి ముఖ్యమంత్రులు సమావేశమయ్యి వాళ్ళకి కార్మిక వేతనాలు పెంచిన పరిస్థితి. కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన కేసీఆర్ ముఖ్యమంత్రి 2 సార్లు 10 ఏళ్ల కాలం కార్మిక సంఘాలకు కార్మికులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కూడా ఓనగొరలేదు. దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2.5 ఏళ్ల తర్వాత కేబినెట్ సబ్ కమిటీ దాంతోపాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ సారథ్యంలో నిన్న కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. కార్మికులకు మాత్రానికి 3 రకాల 3 జోన్లుగా విభజించారు. గతంలో రూరల్ అర్బన్ మాత్రం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రానికి కార్మికులకి వేతనాలు పెంచుతూ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి మాత్రానికి చేయూతనిచ్చే ప్రయత్నం కూడా చేసి దీన్ని మాత్రం అన్ని కంపెనీలు, పరిశ్రమలు కూడా ఆమోదించాలంటూ మాత్రానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయోగం మాత్రం కార్మిక వర్గాల్లో ఆనందం వ్యక్తం. ప్రస్తుతం ఇదే అంశానికి మనతో మాట్లాడేందుకు కొంతమంది కార్మిక సంఘ నేతలు, కార్మికులు కూడా అందుబాటులో ఉన్నారు. చెప్పండి బ్రదర్, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కార్మిక వేతనాలు మాత్రం అమలు చేశారు ఆ ప్రభుత్వాలు. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ రోజు కూడా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి నిన్న చేసిన సంస్కరణలు ఏ విధంగా చూడొచ్చు? గత 12 సంవత్సరాల క్రితం కూడా ఈరోజు కనీస వేతనాలు అమలు చేసిందంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అమలు చేసింది. తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత 10 సంవత్సరాలుగా, సుమారు 12 సంవత్సరాలుగా ఎటువంటి కార్మికులకి కనీస వేతనాలు అనేది పెంచలేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ 12 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం, అది కార్మికులను విస్మరించింది. కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా అనేక ఆందోళనలు చేసినప్పటికి కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నెలల తరబడి సమ్మెలు చేసినా కానీ వాటిని పట్టించుకోకుండా కార్మికులను విస్మరించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు కార్మికులు కనీస వేతనాలను ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో అది కార్మిక శాఖ మంత్రి గారు వెంకట వివేక్ గారు ప్రతిపాదించినటువంటి వేతనాలని నిన్న రేవంత్ రెడ్డి గారు ఆమోదించడం జరిగింది. దీని పట్ల అఖిల భారత అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ తరపున మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈరోజు సుమారు 1,11,00,000 మంది కార్మికులు ఈ వేతనాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉంది. సుమారు 3,000 నుంచి 6,000 వరకు ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెరిగినటువంటి వేతనాలు అయితే ఉన్నాయో ఈ జూన్ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర గిఫ్ట్గా కార్మికులకు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తుందనేది మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కార్మికులను విస్మరించినప్పటికి కూడా అనేక నెలలుగా సమ్మెలు చేసినప్పుడు కూడా కార్మికుల గురించి పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గా జరిగినటువంటి ఆర్టీసీ సమ్మె కూడా కేవలం 3 రోజుల్లోనే ఆ సమస్యను కూడా పరిష్కరించి కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం, కార్మిక ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా కార్మికుల హక్కుల కోసం, కార్మికులకు సంబంధించినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాజిటివ్ రెస్పాన్స్తో తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పడం బ్రదర్, రేవంత్ రెడ్డి ఒకసారిగా నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో దాదాపు కార్మిక సంఘాలతో పాటు సూచించిన ఏదైతే ఉంటాయో వేతనాలు పెంచడానికి 1,11,00,000 మంది రాష్ట్రంలో ఉన్న కార్మికులు వివిధ పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా చేశాడు. ఎలా చూడొచ్చు? ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చెప్పుకుంటే ఈ కార్మిక సంఘాలని రద్దు చేసే విధంగా కూడా ప్రయత్నించారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కార్మిక సంఘాలని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు చేసే పనిని దృష్టిలో పెట్టుకొని ఎంతో సహృదయంగా ఆ క్యాబినెట్లో మల్లు భట్టి విక్రమార్క గారి క్యాబినెట్లో ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సరే, ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించింది కూడా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కార్మికుల వేతనాలు అంటే కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకు కూడా వేతనాలను కూడా పూర్తిగా పెంచాల్సిన అవసరం ఉంది. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రానికి వేతనాలు సవరించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కారు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత
సవరణ చేయటం, దాదాపు 4 విభాగాలుగా విభజించి కార్మికులను స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ అంటే 4 విభాగాలు విభజించి ఒక్కొక్క విభాగానికి 2 నుంచి 6,000 రూపాయలు వేతనం పెంచే విధంగా ఇవన్నీ కంపెనీలు కూడా తక్షణమే అమలు చేయాలి. ఇది మేడే గిఫ్ట్ జూన్ 2 నుంచి అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలు చేయాలంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల కార్మిక సంఘ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, ఖమ్మం.